ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ మాట నెగ్గించుకోటానికి అరుపులు కేకలు వేయటం మొదలుపెడితే ఒకటి గుర్తుంచుకోండి, మీరు గెలవడం లేదు, మీరు ఓటమికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పాలించేది అరిచేవారు కాదు, గొప్ప ఆలోచనలు ఉన్నవారు మాత్రమే పాలిస్తారు. నేటి కాలంలో గొడవపడటం అత్యంత సులభమైన పని. కాని పోరాడకుండా, భయపెట్టకుండా, అవమానించకుండా మీ మాట ఒప్పించడమే అసలైన కళ. ఈ కళనే చాణక్యుడు ఎంతో చక్కగా నేర్పించారు. చాణక్యుడేమన్నారంటే, ఏ వ్యక్తైతే తన నాలుకపై నియంత్రణ కలిగి ఉండడో అతను ఎవరినీ నియంత్రించలేడు. చాలామంది చాకచక్యమంటే అబద్ధం చెప్పటం, మోసం చేయటం లేదా ఎదుటివారిని మూర్ఖులను చేయటమని అనుకుంటారు. కాని అసలైన తెలివితేటలు అబద్ధంలో లేవు. అసలైన తెలివితేటలు సత్యాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో చెప్పడంలో ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రతి సత్యాన్ని మొహం మీదే మాట్లాడితే మీరు నిజాయితీపరులు కావచ్చు, కాని బుద్ధిమంతులు కాలేరు. అలాగే మీరు ప్రతి సత్యాన్ని దాచిపెడితే మీరు సురక్షితంగా ఉండొచ్చు, కాని అది శాశ్వతం కాదు. చాణక్యనీతి ఈ రెండింటి మధ్య మార్గాన్ని బోధిస్తుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మొదటి నియమం, మాట్లాడే ముందు ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నియమం కేవలం మాట్లాడే కళను నేర్పించదు, ఇది మనిషిని చదవడం నేర్పిస్తుంది. ఎందుకంటే మాటలు అలానే ఉంటాయి, కాని అవి ఎవరి ముందు చెప్పబడుతున్నాయి అనేదే అవి మందుగా మారతాయా లేదా గాయంగా మారతాయా అని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎదుటివాడు భయంలో ఉన్నాడా, గర్వంలో ఉన్నాడా లేదా అభద్రతాభావంలో ఉన్నాడా అని అర్థం చేసుకోకుండా మాట్లాడే వ్యక్తి సరైన మాటను కూడా తప్పుగా మార్చేస్తాడు. చాలాసార్లు సత్యం తప్పు కాదు, దాన్ని చెప్పే పద్ధతి తప్పు. చాలాసార్లు సందేశం సరైనదే అవుతుంది, కాని అది ఏ మనసులోకైతే వెళ్తుందో ఆ మనసు దాన్ని భరించటానికి సిద్ధంగా ఉండదు. చాణక్యుడికి తెలుసు, ప్రతి వ్యక్తి ఒకే రకమైన స్థితిలో ఉండరని. ఎందుకంటే కొంతమంది భయంలో బతుకుతూ ఉండవచ్చు, ఇంకొంతమంది తన గర్వం అనే పొరలో బందీ అయి ఉండవచ్చు, మరియు ఇంకొంతమంది తన బలహీనత నుండి పారిపోతూ ఉండవచ్చు. అందుకే వారు చెప్పేవారు, భయపడిన వ్యక్తికి సత్యాన్ని చూపించవద్దు, మొదట అతనికి రక్షణ ఇవ్వండి. ఎందుకంటే భయంలో కూర్చున్న మనిషి సత్యాన్ని చూడడు, అతను కేవలం ప్రమాదాన్ని చూస్తాడు. ఒకవేళ మీరు భయపడిన వ్యక్తి ముందు నేరుగా సత్యాన్ని ఉంచితే అతను దాన్ని పరిష్కారంగా భావించడు, అతను దాన్ని దాడిగా భావిస్తాడు. భయంతో నిండిన మనసు మొదట శాంతిని కోరుకుంటుంది, ఆ తరువాతే సత్యాన్ని కోరుకుంటుంది. అదేవిధంగా గర్వపడే వ్యక్తిని నేరుగా అడ్డుకోవద్దు, మొదట అతని అహంకారాన్ని కొంచెం సంతృప్తిపరచండి. ఎందుకంటే గర్వంలో మునిగిపోయిన మనిషి సత్యం వినడు, అతను కేవలం తన శ్రేష్ఠతను వినాలనుకుంటాడు. ఒకవేళ మీరు అతని అహంకారంపై నేరుగా దెబ్బకుడితే అతను మీ మాట వినడు, అతను మీతో పోరాడటం మొదలుపెడతాడు. కాని మీరు మొదట అతని గర్వానికి కొంచెం గౌరవం ఇస్తే అతని మనస్సు నెమ్మదిగా తెరుచుకోవటం మొదలవుతుంది. అప్పుడే మీ మాట అతని లోపలికి ప్రవేశించగలుగుతుంది. మరియు సోమరి వ్యక్తికి ఆదేశం ఇవ్వకండి, మొదట అతనికి ముఖ్యమైనవాడనే భావన కల్పించండి. ఎందుకంటే సోమరి మనిషి ఆదేశంతో కాదు, ప్రాముఖ్యతతో నడుస్తాడు. ఒకవేళ మీరు అతనికి నేరుగా ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని చెప్పేస్తే అతను ఇంకా ఆలస్యం చేస్తాడు. కాని ఒకవేళ మీరు అతనికి తను అవసరం అని, తను లేకపోతే పని పూర్తి కాదు అని అనిపించేలా చేస్తే అతనిలో తనంతట తానుగా నడిచే కోరిక కలుగుతుంది. అందుకే చాణక్యుడు చెప్పేవారు, ప్రతి వ్యక్తికి ఒకే పద్ధతి ఉండదు. మాటలవే కావచ్చు, కాని వాటిని చెప్పే దిశను మార్చాల్సి ఉంటుంది. ఒకరికోసం మొదట రక్షణ, ఒకరికోసం మొదట గౌరవం, మరియు ఒకరికోసం మొదట ప్రాముఖ్యత. ఇదే చాకచక్యం. ఎందుకంటే కేవలం సత్యం మాట్లాడే వ్యక్తి చాలాసార్లు మనుషులను కోల్పోతాడు, కాని పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడే వ్యక్తి విడగొట్టకుండా మనిషిని గెలుచుకుంటాడు. రెండవ నియమం, మీ మాటని ఎప్పుడూ ఆదేశంలా చెప్పకండి. ఫ్రెండ్స్, ఆదేశమిచ్చేవాడు వ్యతిరేకతను కొని తెచ్చుకుంటాడు, కాని సలహా ఇచ్చేవాడు మాత్రం సహకారాన్ని పొందుతాడు. మీరు ఇలాగే జరగాలి అనంటే ఎదుటివాడు లొంగుతాడు లేదా ఎదురు తిరుగుతాడు. కాని మీరు ఇలా చేస్తే బహుశా బాగుండేమో అనంటే ఆ మాట అతని సొంత ఆలోచనగా మారుతుంది. బుద్ధిమంతుడు తన మాటను ఎదుటివారి నోటి నుండే చెప్పిస్తాడు అని చాణక్యుడనేవారు.
కాబట్టి రేపటి నుండైనా ఆదేశాలు ఇవ్వడం మానుకుని సలహాలివ్వడం నేర్చుకోండి. 3వ నియమం: ప్రతి చర్చను చివరి యుద్ధంగా మార్చకండి. ఫ్రెండ్స్, చాలామంది వాదనలో గెలుస్తారు, కానీ మౌనంగా ఉండి పరిస్థితిని గెలిచేవారు కొందరే ఉంటారు. వాదన గెలిస్తే పరిస్థితిని గెలిచినట్లే అని మనిషి అనుకుంటాడు. కానీ చాణక్యుడికి తెలుసు, ప్రతి గెలిచిన వాదన గెలిచిన జీవితం కాదని. చాలాసార్లు మీరు వాదనలో గెలుస్తారు, కానీ సంబంధాలలో ఓడిపోతారు. చాలాసార్లు మీరు సరైన వారిని నిరూపించుకుంటారు, కానీ పరిస్థితి మీకు వ్యతిరేకంగా మారుతుంది. అందుకే చాణక్యుడు చెప్పేవారు, ప్రతి చర్చ పోరాడదగినది కాదు. ఒకవేళ ఎదుటివారు భావోద్వేగాల్లో ఉంటే ఆ సమయంలో వారితో వాదన చేయటం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే భావోద్వేగాల్లో మునిగిపోయిన వ్యక్తి నీ వాదనను వినడు. అతను కేవలం తన లోపల ఉన్న తుఫానును బయటకు తీయాలనుకుంటాడు. ఆ క్షణంలో మీ ప్రతి వాదన అతనికి దాడిలా అనిపిస్తుంది. మీ ప్రతి సరైన మాట అతనికి అవమానంలా అనిపిస్తుంది. మరియు చర్చ పరిష్కారం వైపు కాకుండా సంఘర్షణ వైపు సాగుతుంది. ఎదుటివాడు క్రోధంతో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండటమనేది ఎంతో గొప్ప శక్తి అని చాణక్యుడు చెప్పేవారు. ఎందుకంటే మౌనమంటే పిరికితనం కాదు. మౌనమంటే సమయాన్ని తన పక్షాన రానివ్వటం. ఎందుకంటే క్రోధం తనంతట తానుగా అలసిపోతుంది. ఏ మనిషి ఎల్లప్పుడూ క్రోధంతో ఉండలేడు. క్రోధం నిప్పులాంటిది. దానికి ఇంధనం అందకపోతే అది తనంతట తానుగా ఆరిపోతుంది. కాని ఒకవేళ మీరు క్రోధం ముందు మీ వాదనను ఉంచితే మీరు నిప్పులో నెయ్యి పోసినట్లు అవుతుంది. మీ ఒక్క మాట రెండవ మాటకు జన్మనిస్తుంది, రెండవ మాట మూడవ దానికి, మరియు చర్చ యుద్ధంగా మారుతుంది. చాణక్యుడికి తెలుసు, క్రోధంతో కూడిన మనసుతో వివాదం చేసే వ్యక్తి సత్యం కోసం కాదు, తన అహంకారం కోసం పోరాడతాడు అని. మరియు అహంకారం యొక్క పోరాటం ఎవరినీ విజేతగా మార్చదు. అందుకే చాలాసార్లు అత్యంత బుద్ధిపూర్వకమైన నిర్ణయం ఏమిటంటే ఏమీ అనకుండా మౌనంగా ఉండి పరిస్థితిని సార్తిపరచాలి. ఎందుకంటే భావోద్వేగాలు శాంతించినప్పుడే వాదనలు వినబడతాయి. క్రోధం తగ్గినప్పుడే తెలివి మేల్కొంటుంది. అందుకే కొంతమంది మాట్లాడి ఓడిపోతారు, మరియు కొంతమంది మౌనంగా ఉండి పరిస్థితిని గెలుచుకుంటారు. కాబట్టి స్నేహితులారా, ప్రతి చర్చను చివరి యుద్ధంగా మార్చకండి. ఎందుకంటే ప్రతిసారీ పోరాడే వ్యక్తి అలిసిపోతాడు, మరియు సరైన సమయంలో మౌనంగా ఉండటం తెలిసిన వ్యక్తి పోరాడకుండానే అతిపెద్ద విజయాన్ని సాధిస్తాడు. 4వ నియమం: మీ శక్తిని చూపించకండి, అది అనుభవంలోకి వచ్చేలా చేయండి. నేను ఇది చేయగలను అని పదే పదే చెప్పేవాడు ధైర్యవంతుడు కావచ్చు, కాని ఏమీ మాట్లాడకుండా పరిస్థితిని మార్చేవాడు ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించబడతాడు. ఎందుకంటే సింహం తన శక్తిని ఎప్పుడూ కూడా ప్రకటించదు, దాని నడక చూస్తేనే మనకర్థమవుతుంది. కాబట్టి ఈ రోజటి నుండైనా మాటలు పెంచకండి, ఫలితాలను పెంచండి. ఎందుకంటే ప్రజలు మాటలను కాదు, ఫలితాలను గుర్తుంచుకుంటాడు. 5వ నియమం: ప్రతి విషయం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ప్రతి విషయం ఇప్పుడే చెప్పడం అవసరం లేదు. ఈ వాక్యం సాధారణంగా అనిపిస్తుంది, కాని దీని లోపల చాణక్యుడి అత్యంత సూక్ష్మమైన మరియు ప్రమాదకరమైన నీతి దాగి ఉంది. చాలా ప్రమాదాలు కేవలం ప్రజలు ప్రతి విషయాన్ని వెంటనే చెప్పేయడం వల్ల పుడతాయి. మనిషి తరచుగా సత్యం ఏదైతే ఉందో దాన్ని చెప్పేయడంలో తప్పే ఉంది అని ఆలోచిస్తాడు. కాని చాణక్యుడికి తెలుసు, సత్యం యొక్క విలువ దాని నిజాయితీతో కాదు, దాని సమయంతో నిర్ణయించబడుతుంది. చాణక్యుడి నీతి చెబుతుంది, సరైన విషయం ఒకవేళ తప్పుడు సమయంలో చెబితే అది కూడా తప్పవుతుంది. ఎందుకంటే ప్రతి సత్యం ప్రతి క్షణం కోసం ఉండదు. కొన్ని సత్యాలు విత్తనాల్లాంటివి. సమయం రాకముందే భూమిలో వేస్తే అవి మొలకెత్తవు, అవి కుళ్ళిపోతాయి. మనిషి చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. తనకు తెలిసింది వెంటనే చెప్పేయాలనుకుంటాడు. ఎదుటివాడు దాన్ని వినే స్థితిలో ఉన్నాడో లేదో అతను చూడడు. ఇది సత్యం వినే సమయమా లేదా సత్యాన్ని భరించే సమయమా అనేది అతను అర్థం చేసుకోడు. చాలా సంబంధాలు కేవలం సత్యం సరైనదే అయినా సమయం తప్పు అవడం వల్ల విడిపోతాయి. చాలా యుద్ధాలు కేవలం మాట సరైనదే అయినా క్షణం తప్పు అవడం వల్ల మొదలవుతాయి. చాణక్యుడికి తెలుసు, బుద్ధిమంతుడంటే అంతా తెలిసినవాడు కాదు. బుద్ధిమంతుడంటే ఏది చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, మరియు ఎవరితో చెప్పాలి అని తెలిసినవాడు. ఏ వ్యక్తి అయితే ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి ప్రణాళిక, ప్రతి సత్యం వెంటనే చెప్పేస్తాడో అతను తెలియకుండానే తన శత్రువులను తన లోపలి వరకు చేరుస్తాడు. ఎందుకంటే మాటలు బయటకు వెళతాయి, కాని ఫలితాలు తిరిగిరావు. చాలాసార్లు తొందరపాటులో చెప్పిన ఒక్క మాట ఏళ్ల శ్రమను ఒక్క క్షణంలో నాశనం చేస్తుంది. ఈరోజు చెప్పిన ఒక్క వాక్యం రేపు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారవచ్చు. అందుకే చాణక్యుడు చెప్పేవారు, మౌనం కూడా ఒక నీతే. ఏ మనిషైతే ప్రతి సమయం ప్రతి మాట మాట్లాడడో అతను బలహీనమైనవాడు కాదు, అతను సురక్షితమైనవాడు. కొన్ని విషయాలు ఈరోజు కాదు, రేపు చెప్పాలని అతనికి తెలుసు. కొన్ని విషయాలు గుంపులో కాదు, ఏకాంతంలో చెప్పాలి.
మరియు కొన్ని విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు, ఎందుకంటే మీ లోపల భద్రంగా ఉన్న రహస్యం మీ శక్తి, మరియు మీ నాలుకపైకి వచ్చిన రహస్యం మీ బలహీనత అవుతుంది. అందుకే 5వ నియమం ఇదే: ప్రతి విషయం ఇప్పుడే చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే తన మాటలను ఆపగలిగే వ్యక్తి తన భవిష్యత్తును కూడా నియంత్రించగలడు, మరియు సమయం కంటే ముందే మాట్లాడే వ్యక్తి తరచుగా సమయం కంటే ముందే పశ్చాత్తాపడతాడు. 6వ నియమం: ఎదుటివారికి ఎప్పుడూ వెనక్కి తగ్గే మార్గం ఇవ్వండి. ఫ్రెండ్స్, వెనక్కి తగ్గే దారిలేని మనిషి విచక్షణతో కాదు, భయంతో నిర్ణయం తీసుకుంటాడు. మీరు ఒకరిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి అణిచివేస్తే అతను లొంగిపోవడానికి బదులు యుద్ధం అనే 3వ మార్గాన్ని ఎంచుకుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు వస్తే గౌరవంతో వెనక్కి తగ్గే అవకాశం ఇచ్చేవాడు యుద్ధం లేకుండానే గెలుస్తాడు. భయపెట్టి ఒప్పించినవాడు అవకాశం దొరికితే వెన్నుపోటు పొడుస్తాడు, కాని గౌరవం ఇచ్చి గెలుచుకున్నవాడు మీ వెంటే ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు ఎదుటివారికి కూడా ఒక అవకాశం ఇవ్వండి. 7వ నియమం: మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోవడమే అతిపెద్ద ఎత్తుగడ. ఫ్రెండ్స్, ఎవరైతే శాంతంగా ఉంటారో వారు స్పష్టంగా ఆలోచిస్తారు. ఎవరైతే స్పష్టంగా ఆలోచిస్తారో వారు తప్పుడు మాటలు ఎంచుకోరు, మరియు ఎవరైతే తప్పుడు మాటలు ఎంచుకోరో వారు గొడవలు సృష్టించరు. కాబట్టి చాణక్యుడి నీతిలో చాకచక్యం అంటే ఎదుటివారిని పడగొట్టడం కాదు, తనను తాను ఉన్నతంగా ఉంచుకోవడం. మరియు ఇప్పుడు అత్యంత లోతైన విషయం: ఒకవేళ ప్రజలు మీ మాట వినాలి అని మీరనుకుంటే మొదట మీ ఉనికిని బలంగా చేసుకోండి, ఎందుకంటే చివర్లో ప్రజలు మీరేమి చెప్పారు అని నమ్మరు, మీరు ఎలా ఉన్నారు అని నమ్ముతారు. ప్రతి మాటకు స్పందించనివాడు, ప్రతి రెచ్చగొట్టడానికి దూకనివాడు, ప్రతి చర్చలోకి వెళ్లనివాడు ప్రజలు అతని గురించి ఆలోచిస్తారు. ఈ మనిషి ఏదో ఆలోచించే నడుస్తున్నాడు అని భావిస్తారు, మరియు ఇదే ఆలోచన అతన్ని ప్రమాదకరంగా మారుస్తుంది. చాణక్యుడు చాలాసార్లు చెప్పేవారు, ఎవరికైతే తన విలువ తెలుసో అతను తన మాటను అరిచి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాటలు కాదు, స్థితి మాట్లాడుతుంది. మరియు ఇదే చాణక్యుడి అసలైన ఎత్తుగడ. తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా నడవండి, కానీ చాలా బలమైన స్థితిని నిర్మించుకోండి. అంటే గొడవ లేకుండా, గొంతు పెంచకుండా ప్రజలు తమంతట తామే మీ మాట వినాలి. ఇదే చాణక్య నీతి: శాంతంగా, లోతుగా మరియు అత్యంత ప్రభావవంతంగా. సో ఫ్రెండ్స్, చాణక్యుడి యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.